అమెరికాలో మరో విమాన ప్రమాదం. కుప్పకూలిన భారీ కార్గో విమానం. లూయిస్విల్లే ఎయిర్పోర్ట్ సమీపంలో ఘటన. 3 మృతి, 11 మందికి గాయాలు. రెక్క నుండి మంటలు చెలరేగడంతో ప్రమాదం. ప్రపంచవ్యాప్తంగా వరుస విమాన ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. ఏవియేషన్ రంగానికి తీరని గండంగా ఈ ప్రమాదాలు మారుతున్నాయి. ఎప్పుడూ లేని విధంగా ఈ మధ్యకాలంలో భారీ సంఖ్యలో విమాన ప్రమాదాలు చోటు చేసుకోవడం ప్రయాణికులను ఆందోళన పెడుతున్న అంశం. ఇలాంటి సమయంలో తాజాగా అమెరికాలోని లూయిస్విల్లేలో విమానం కుప్పకూలిపోయిన ఘటన కలవరపెడుతోంది. ఈ ఘటనలో 3 మృతి చెందగా 11 మందికి గాయాలయ్యాయి. విమానం కూలిపోగానే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. విమానం లూయిస్విల్లేలోని మొహమ్మద్ అలీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హోనోలాలకు వెళ్తుండగా మంగళవారం సాయంత్రం 5:15 ప్రాంతంలో విమానం కూలిపోయింది. యూపీఎస్ ఫ్లైట్ నెంబర్ 2976 విమానం హోనోలులకు సాయంత్రం 5:15 బయలుదేరగా ప్రమాదానికి గురైంది. ఈ విషయాన్ని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ధృవీకరించింది. ప్రమాదం జరిగిన కార్గో ఫ్లైట్ కెంటకీలోని లూయిస్విల్లేలోని విమానాశ్రయం నుంచి బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్పోర్టు సమీపంలో కుప్పకూలింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 3 ప్రాణాలు కోల్పోగా 11 మంది గాయపడినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. విమానం గాల్లోకి ఎగురుతున్న సమయంలో ఎడమ రెక్కపై ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. పొగలు కమ్ముకోవడం వీడియోలో కనిపించింది. అంతలోనే కూలిపోయింది. ఈ ఘటనపైన కెంటకీ గవర్నర్ ఆండీ బెషీర్ స్పందించారు. బాధితుల కోసం ప్రార్థిస్తున్నట్లుగా తెలిపారు. కాగా ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఈ విమానము మెక్డొనాల్డ్ డగ్లస్ MD-11 రకానికి చెందినదిగా గుర్తించారు. ప్రమాదం పైన దర్యాప్తు జరుగుతుందని వెల్లడించారు. విమానంలో ఎక్కువగా ఇంధనం ఉండడం వల్లే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారాయి.